ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇండియా చేసిన మెరుపుదాడితో యావత్ ప్రపంచం షాక్కు గురైంది. ఇప్పటివరకు పాకిస్తాన్ ఇండియాను ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించింది. పహల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇక ఓపిక నశించి టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. అదును చూసి మెరుపు వేగంతో కేవలం 25 నిమిషాల్లో పీఓకేలో అల్లకల్లోలం సృష్టించి తిరిగి తమ బేస్లకు సురక్షితంగా చేరుకున్నాయి ఇండియన్ ఫైటర్ జెట్స్. కాగా ఈ దాడిలో ఇండియన్ మేడ్ సూసైడ్ డ్రోన్ల పాత్ర గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇండియాకు చెందిన సూసైడ్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ కాకుండా యావత్ ప్రపంచం షాక్కి గురైంది. ఇండియా వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్లు ఉన్నాయా అని ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఇండియా సొంతంగా ఆయుధాలతో పాటు యుద్ధ విమానాలు తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. అదే పాకిస్తాన్ విషయానికొస్తే ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక చైనా ఆయుధాలు ఎలా ఉంటాయో యావత్ ప్రపంచానికి తెలిసిందే. తాజాగా బుధవారం నాడు తెల్లవారుజామున ఇండియా యుద్ధ విమానాలు పీఓకేలో దూరి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి వచ్చే వరకు పాకిస్తాన్కు అస్సలు తెలియదు. దీంతో పాకిస్తాన్ వాడుతున్న చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విషయానికొస్తే LY-80 లొమాడ్స్ HQ-9 ఇండియన్ మిసైల్స్తో పాటు ఫైటర్ జెట్స్ను ట్రాక్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ సునాయాసంగా కేవలం 25 నిమిషాల ఫ్రేమ్వర్క్లో 9 టార్గెట్లను పూర్తి చేసుకుని విజయవంతంగా తిరిగి తమ బేస్కు చేరుకున్నాయి. కాగా ఇండియా అడ్వాన్స్ మిసైల్స్ ఉదాహరణకు బ్రహ్మోస్, స్కాల్ప్, స్పైస్ 2000 ఈ దాడులో వినియోగించింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే చైనా నుంచి LY-80 సిస్టమ్ను 2014లో అలాగే HQ-9 సిస్టమ్ను 2021లో కొనుగోలు చేసింది. ఇక చైనా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 100 నుంచి 200 కిలోమీటర్స్ నుంచే ట్రాక్ చేయగలదని, అలాగే ఒకేసారి 100 టార్గెట్లను ట్రాక్ చేయగలదని గొప్పగా ప్రకటించుకుని పాకిస్తాన్కు అంటగట్టింది. దీంతో పాకిస్తాన్కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇక మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం ఆపరేషన్ సింధూర్తో ఇప్పటి వరకు చైనా ఆయుధాలపై ఉన్న భరోసా కాస్త నీరుగారిపోయింది. ఇండియా దెబ్బకు చైనా ఆయుధాలు గ్లోబల్ మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇండియా ఆయుధాలపై నమ్మకం కుదిరే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. ఇక ఇండియా దేశీయంగా తయారు చేసుకున్న మిసైల్ సిస్టమ్ బ్రహ్మోస్, నిర్భయ 2 మిసైల్స్ పాకిస్తాన్ నడ్డివిరిచి యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేశాయి. ఇండియన్ మేడ్ సూసైడ్ డ్రోన్లు పాకిస్తాన్లో ప్రవేశించి టార్గెట్ను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి రావడంతో పాక్ టెర్రరిస్టుల వెన్నులో చలి పుట్టించింది. కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన LMS డ్రోన్ను సూసైడ్ డ్రోన్స్ లేదా కామికేజ్ డ్రోన్లు అంటారు. ఈ డ్రోన్లకు ఖచ్చితమైన టార్గెట్ నిర్దేశిస్తూ ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే అవి దాని పని చేసుకుని తిరిగి వస్తాయి. ఒకవేళ శత్రుదేశం తమ వద్ద అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ ద్వారా గరిష్టంగా డ్యామేజీ చేసింది. కాగా ఈ డ్రోన్లు కూడా అత్యంత చౌక డ్రోన్లుగా చెబుతున్నారు. LMS లేదా కామికేజ్ డ్రోన్లను ప్రభుత్వ రంగానికి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఉదాహరణకు న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ తో డ్రోన్లను తయారు చేసింది. కాగా ఈ డ్రోన్లను సూసైడ్ డ్రోన్లు అంటారు. దీర్ఘకాలం పాటు ఎయిర్లో ఉండి టార్గెట్లను ట్రాక్ చేసి వస్తాయి. ఇక ఈ సూసైడ్ డ్రోన్లను భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను అమరుస్తారు. అనుకున్న టార్గెట్ చేరుకుని అక్కడే పేలుడు పదార్థాలను పేల్చేస్తుంది. సాధారణంగా హై వాల్యూ టార్గెట్ల కోసం ఈ డ్రోన్లను వినియోగిస్తారు. సాధారణంగా టెర్రరిస్టులు ఉండే బంకర్లపైన, ఆయుధాల గిడ్డంగులపైన, రాడార్ ఇన్స్టాలేషన్ పైన, అలాగే శత్రు కమాండ్ సెంటర్లపైన డ్రోన్లతో దాడులు చేయిస్తారు. ఇక ఇండియన్ మేడ్ కామికాజ్ డ్రోన్ల విషయానికొస్తే చౌక రకం డ్రోన్లే కానీ హై వాల్యూ టార్గెట్ను తేలికగా ధ్వంసం చేసి వస్తాయి. కాగా సంప్రదాయంగా వాడే మిసైల్స్తో పోల్చుకుంటే దీని ఖరీదు కూడా చాలా తక్కువే. కాగా ఈ డ్రోన్ల విషయానికొస్తే ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను తన వెంట తీసుకువెళ్లి ఎక్కువ డ్యామేజీ చేయడానికి వీలవుతుంది. అదే కాకుండా అత్యంత పటిష్టమైన బంకర్లను, మిలిటరీ ఫెసిలిటీని ఛేదించే సత్తా కలిగి ఉంటుంది.
ఎల్ఎంఎస్ డ్రోన్లు లేదా కామికేజీ డ్రోన్ల విషయానికొస్తే వీటికి హై రెజల్యూషన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ సెన్సార్లు, జీపీఎస్ గైడెడ్ నావిగేషన్లతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు తీసుకువెళతాయి. ప్రస్తుతం పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. శత్రు లక్ష్యాన్ని లాక్ చేసి పంపిస్తే 100% లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ దాడి సందర్భంగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఎన్టీఆర్ఓ ఈ ఎంఎల్ఎస్ డ్రోన్లకు పక్కా డేటాతో టెర్రరిస్టుల పొజిషన్ ఫీడ్ చేసి లాక్ చేయడంతో విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి వచ్చాయని చెబుతున్నారు మిలిటరీ నిపుణులు. ఇక సూసైడ్ డ్రోన్లు 1980లో మార్కెట్లోకి వచ్చాయి. ఈ డ్రోన్ల ధర చౌక, ఖచ్చితమైన టార్గెట్ను ఛేదిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సైనికులు ప్రస్తుతం ఎల్ఎంఎస్ డ్రోన్లపైనే ఆధారపడుతున్నారు. కాగా 1990లో ఇండియాతో పాటు పలు దేశాలు దేశీయ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారు చేసుకుంటున్నాయి. తాజాగా ఆపరేషన్ సింధూర్తో చైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే నిపుణుల అంచనా ప్రకారం చైనా పాకిస్తాన్కు అంటగట్టిన లోపభూయిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయదని తెలిసి కూడా ఇండియాను బుజ్జగించి దాడులను ఎందుకు ఆపించలేకపోయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇండియాపై చైనాకు పీఓకేలో తమ టెర్రర్ టార్గెట్లు ఇవి అని వివరించి దాడులు చేసింది. కాగా తాజాగా ఇండియా దాడులతో చైనా పాక్ల మధ్య సంబంధాలు బెడిసే పరిస్థితి నెలకొంది. తాజా దాడుల తర్వాత పలు దేశాలు ఖతర్, తుర్కీ, చైనాలు ఇరు దేశాలు సమన్వయం పాటించాలని కోరాయి. లేదంటే ప్రాంతీయ ఉద్రిక్తతలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా చైనా కాస్త తగ్గింది. అలాగే దాడులను కూడా ఖండించలేదు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఆపరేషన్ సింధూర్కు కౌంటర్ ఇవ్వాలనుకుంటే పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వా లేదు. కేవలం $15 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఉంది. అది కేవలం 6 వారాల దేశీయ అవసరాలను తీర్చగలదు. అదే ఇండియా విషయానికొస్తే $650 బిలియన్ వరకు నగదు నిల్వలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కు ఇండియాకు అస్సలు పోలికే లేదు. ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరు మారుమోగిపోయిందని డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయంగా ఇండియా బలమైన స్థానంలో నిలుస్తోంది. టెర్రరిజాన్ని అణచడంలో ఇండియా కీలక పాత్ర పోషించనుంది. దీనికి ఇజ్రాయెల్ అండగా ఉంటుంది. అలాగే అమెరికాలో కూడా మద్దతు ఇస్తుంది. అయితే తాజా ఇండియా దాడులను అటు అమెరికా కానీ ఇటు యునైటెడ్ నేషన్స్ కానీ ఖండించకపోవడం గమనార్హం. బదులుగా సమన్వయం పాటించాలని కోరాయి. మొత్తానికి దౌత్యపరంగా న్యూఢిల్లీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ డ్రోన్స్ను ట్రాక్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఇటు చైనాతో పాటు అటు పాకిస్తాన్ పరువు గ్లోబల్ ప్లాట్ఫామ్లో పోయింది. ఇది దక్షిణాసియాలో బీజింగ్ ఆధిపత్యాన్ని ఇండియా సవాలు చేసే స్థాయికి ఎదిగిందనేది ప్రస్తుతం భౌగోళిక రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో 1 షాట్ 2 బర్డ్స్ సామెత గుర్తుకొస్తోంది. ఒకే దెబ్బకి ఇటు చైనా అటు పాకిస్తాన్ రెండూ విలవెల్లాడిపోతున్నాయి. ఈ దెబ్బతో మోదీ గ్లోబల్ హీరో అయ్యాడు, షెహబాజ్ షరీఫ్ జీరో అయ్యాడు.